అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ వంటల వేదికకు స్వాగతం. నేను చేయబోయే రెసిపీ మసాలా చికెన్ రోస్ట్. ఇది డ్రై ఐటెం. ఈ రెసిపీను స్కిన్లెస్ బోన్లెస్ చికెన్తో చేస్తాం కాబట్టి స్నాక్ ఐటెంలా కానీ ఫ్రైలా కానీ నంచుకుని తినొచ్చు. ఈ రెసిపీ పూర్తిగా మసాలాలతో చేస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మ్యారినేషన్ చేసుకోవాలి. మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. మ్యారినేషన్ ఎలాగో చూద్దాం. 400 గ్రామ్స్ స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, 1 చెంచా కారం, చిటికెడు పసుపు, 4 చుక్కలు నిమ్మరసం, 1 చెంచా ఆయిల్ అన్నీ ఈ చికెన్కు బాగా పట్టించి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రోస్ట్కి కావలసిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా మనం నువ్వుపప్పు, పచ్చి కొబ్బరి తురుముతో తయారు చేస్తాం. అందువల్ల రోస్ట్కి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మసాలాలు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ధనియాలు 3 చెంచాలు, లవంగాలు 4, యాలకులు 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, నువ్వుపప్పు 4 టేబుల్ స్పూన్స్, పచ్చి కొబ్బరి తురుము 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క చిన్న ముక్క, వెల్లుల్లి రేఖలు 4, ఎండుమిర్చి 6. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకుని చల్లారిన తరువాత ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తరువాత బాండీ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ను బాగా వేపుకోవాలి. ఈ ప్రాసెస్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్ 80% వేగిన తరువాత తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుని స్టవ్ సిమ్ చేసుకుని చికెన్కు మసాలాలు పట్టేంత వరకు బాగా వేపుకుంటూనే ఉండాలి. వేగిన తరువాత సరిపడా ఉప్పు వేసుకుని కొత్తిమీర తురుము, కరివేపాకుతో గార్నిషింగ్ చేసుకుని వేయించిన జీడిపప్పు వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.